సో గాయ్స్ దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు చెప్తా, ఇదేంటో మొత్తం చెప్తా. చెప్పేది ఏముందిలే, ఇక తమిళనాడులో చూసిరు కదా, తమిళనాడులో చూసే వచ్చిర్రు. ఇది ఒక చిన్న డ్రీము మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో నేను ఒక్కొక్కటి మెల్లగా కొనుక్కుంటున్నా. ఇదేమో స్పాట్ క్యాష్ పెట్టేం కొనుక్కోలేదు, ఈఎంఐ పెట్టే కొనుక్కున్నా. సో ఇది చేసే ముందు నా సైడ్ నుంచి నేను ఫేస్ చేసినవన్నీ చెప్తాను మీకు. నేను నార్మల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్ పీసీ ఒకటి తీసుకున్నా. అది థర్డ్ జనరేషన్, i3 థర్డ్ జనరేషన్ అంటారు కదా, బేసిక్ పీసీ అనమాట. అది ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టింది మొత్తం అదే. చిన్నగా డొలుపుకుంటూ వచ్చిన. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం కోల్డ్ చేసింది, వెదర్ అటు ఇటు అయింది, వాయిస్ కొంచెం వేరేలా వస్తే లైట్ తీసుకోండి. సో ఇక అదే పీసీని నార్మల్గా డొలుపుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు. సో ఫైనల్ అయితే ఒక మంచి ల్యాప్టాప్ తీసుకున్నా. ఈ ల్యాప్టాప్ తిరగలేదు, అడ్వాన్స్ లెవెల్ తీసుకున్నా. మ్యాక్స్ టాప్ యూట్యూబర్స్ ఏ ల్యాప్టాప్ వాడతారో అదే ల్యాప్టాప్ తీసుకున్నా. సో ఇది నా ఫ్రెండ్ సజెషన్ చేసిండు. మనకి తమ్లైన్స్ ఇవన్నీ చేస్తారు కదా, వాడు సజెషన్ చేసిండు అనమాట. మొత్తం ఆచి తూచి 2 months నుంచి వెయిట్ చేసి వెతికి ఫిల్టర్ వేసి లాస్ట్కి ఒక్కటి పట్టుకున్నాం. సో న్యూ జనరేషన్ ల్యాప్టాప్. నేను ఇప్పటివరకు అయితే ఓపెనింగ్ కూడా చేయలేదు. ఇది తిరగలుందో మరగలుందో కూడా తెలియదు, జస్ట్ అయితే కింద పెట్టాను. యాక్చువల్గా డెలివరీ బాయ్ని ఇక్కడికి రమ్మన్నా మంచిగా మనం మీ ముందే తీసుకుందామని, బట్ దానికి అడ్రస్ అర్థం కావట్లేదు, అందుకే నేను అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చిన. సో ఇది ఓపెన్ కాకపోయినా ఎట్లున్నా సరే అది మీ ముందే ఓపెన్ చేద్దామని అట్లనే తీసుకొచ్చిన. లెట్స్ గో అన్బాక్సింగ్ టైం. కత్తెర్లు మనకి ఏమైనా కత్తులే. అన్బాక్సింగ్ చేసినాక చెప్తా ఎంత పడింది ఏంది కథ మొత్తం. ఆ పీసీని అయితే నేనైతే ఎడిటింగ్ చేయలేక చచ్చిపోయినా. ఒక లేయర్ కింద ఇంకో లేయర్ పెట్టినాం అనుకో, మీకు ఎడిటింగ్ గురించి ఎవరికైనా టచ్ ఉంటే అర్థమవుతుంది. సో ఏదైనా మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక లేయర్ పెట్టినాం అనుకో, ఆ లేయర్ కింద ఇంకో లేయర్ ఏదైనా ఫోటో కానీ వీడియో క్లిప్ కానీ యాడ్ చేస్తే కథం, ఇక ఎప్పుడో స్ట్రక్కే వస్తుంది. చాలా బోరుగా ఉంది ఇదిరా. సో ఇది ఇన్వాయిస్ బిల్లు. అక్షరాల ₹1,00,000, ₹10 తక్కువ ల్యాప్టాప్ బిల్లు. ఇప్పటికి మొత్తం 1, 2, 3, ఇది 3వ బాక్స్. అమ్మాయి ఏడున్నారా నాయన. ఓపెన్. సో గాయ్స్ నాది ఒక చిన్న డ్రీమ్ ఇది. అంటే ఎడిటింగ్ చేసేవాడు తెలుస్తుంది ఆ కష్టం ఏందో. ₹1,00,000కి న్యాయం చేసిండు క్వాలిటీ. ఫస్ట్ ఇదేంటిది, ఇది ఇద్దాం. మంది టెక్ ఛానల్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ మాన్యువల్ ఇచ్చిండు, దాని తర్వాత ఒక కొరియర్ ఇచ్చిండు, దీని తర్వాత ఇద్దాం. అయ్యా బరువు ఉంది ఇది. వినైట్రా బా. సో గాయ్స్ నార్మల్గా నార్మల్గా ఇక్కడ పంపిస్తారేమో అనుకున్నా, బట్ అదేం లేదు. డెలివరింగ్ అయితే మంచిగా తీసుకొచ్చిర్రు. ₹1,00,000 పెట్టి ఆన్లైన్లో పెట్టేటప్పుడు ఇంకేమో అందరేమో నాకు తెలియదు, కానీ నేనైతే మిడిల్ క్లాస్, 1కి 10 సార్లు ఆలోచిస్తా. సో ఇవన్నీ కేబుల్స్. ఇక ఇవన్నీ మా వాడికి టెక్ ఛానల్స్ ఫోన్ చేస్తే కానీ చెప్తే కానీ అన్నీ అర్థమవుతాయి. మనకి వీటి గురించి పెద్దగా టచ్ కూడా లేదు. సో మీకు ల్యాప్టాప్ లుక్ మాత్రం చూపిస్తా, ఒకసారి ఆన్ చేద్దాం. ఇది బాడీ కింద ఉంది. బాడీ తీస్తున్నా, లుక్ ఎట్లుంటుంది అంటావు. అయ్యా 2 side లుక్స్ అయితే ఇది గాయస్. ఇది అమ్మ లుక్ కనిపించకుండా చేస్తుంది.
ఓకే. సో గైస్, సో యాక్చువల్గా పొద్దున ఎండ్ చేద్దాం అనుకున్నా, వీడియోని పొద్దున ఎండ్ చేద్దాం అనుకున్నా. పర్ఫెక్ట్గా ల్యాప్టాప్ మొత్తం యూజ్ చేసి సో మొత్తం క్లియర్గా ఒకసారి బాగుంది అని చెప్దామని. ఎందుకో మీకు చెప్పబోతే నాకేదో యాక్చువల్గా మావాడు బాబాయ్ ఇంకా ఎండ్ చేద్దామా, వీడియోని ఎండ్ చేసేద్దామా అన్నాడు. వద్దొద్దురా, సాయంత్రం క్లీన్గా మొత్తం అయిపోగొట్టి నీట్గా మొత్తం మనకు కావాల్సినవన్నీ చూసుకొని దాని తర్వాత వాళ్ళకి చెప్దాం, మంచిగా వాళ్ళకి అర్థమవుతుంది. అన్న తెచ్చుకుంటూ మంచిగా వాడుతుండు అని వాళ్ళు కొంచెం బాగుంటుందని చెప్పేసి నేను అట్లా ఉంచేసిన, మొత్తం సెట్ చేసుకున్నా. సో వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు, బట్ వర్క్ స్టార్ట్ చేసి నా సాఫ్ట్వేర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను లైసెన్స్ ఓవర్సే వాడతా, మ్యాక్స్ అన్ని కొనుక్కుంటా అబ్బా, ఎందుకంటే రిస్క్ తీసుకోను. సో అన్ని నేను లైసెన్సే తీసుకుంటా, లైసెన్స్ సాఫ్ట్వేరే వాడతా. అండ్ చాలామంది సాంగ్స్ కూడా అడుగుతారు. సాంగ్స్ నేను కొనుక్కొని వాడుతున్న సాంగ్స్, ఎక్కడ పడితే అక్కడ వాడను సాంగ్స్ కూడా. సో ఇప్పుడు మీకు కనిపించే ప్రతిరోజు ప్రతి ఒక్క కంటెంట్ యూట్యూబ్లో నేను ఓన్గా నా పైసలు పెట్టి కొనుక్కునేవే. సో ఇప్పుడు ల్యాప్టాప్ కూడా నా పైసలు పెట్టే కొనుక్కున్నా, మా మమ్మీ కొంచెం ఇచ్చింది, నేను కొంచెం వేసుకొని కొనుక్కున్నా. అండ్ సాంగ్స్ కూడా అన్నీ కొనుక్కునే, యూట్యూబ్లో ప్రతిది కొనుక్కునే. నో కాపీరైట్ సాంగ్స్ వాడతామనే కానీ వాడినా ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఏదో ఒక రోజు యూట్యూబ్ ఏదో ఒక కండిషన్ పెడుతుంది అబ్బా, పక్కా పెడుతుంది. యూట్యూబ్ అంటే అంత అల్లాటప్ప కాదు, చాలా రిస్క్. సింపుల్గా చెప్పాలంటే చాలా రిస్క్ గేమ్. ఇవన్నీ మీకు ఎందుకులే, ఒకవేళ మీరు ఛానల్ తీస్తే నన్ను అడగండి, నేను సజెషన్ ఇస్తా పక్కా. మీరు ఒకవేళ ఎవరైనా అప్కమింగ్ యూట్యూబర్స్లోకి రావాలన్నా నన్ను అడగండి, పక్కా ఇందులో ఉన్న రస్కులన్నీ చెప్పేస్తాను నేను. ఓకే, సో దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అప్కమింగ్ వీడియోస్లో. సో కొంచెం అటు ఇటుగా ఉంటాయి గాయస్, చెత్తగా పట్టించుకోమాకండి. ఇది మన మెయిన్ అనమాట, ఇది మెయిన్. సో ఇప్పుడు రాక నేను వాడిన విండోస్, ఇది వచ్చేసి 3rd జనరేషన్ అనమాట. జస్ట్ నార్మల్ పీసీ అనమాట. 3rd జనరేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నార్మల్ పీసీ అయినా నేను డెవలప్కి వచ్చిన. సో అట్లా ఇట్లా చేసి ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ ఇప్పుడు మనం తీసుకుంది. లుక్ వైజ్గా అయితే సూపర్ ఉంది, మామూలుగా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన వాచీలు ఇది అన్నీ. దీనికి ఒక మౌస్ ఫ్యాట్ తెచ్చిన, అంటే ఈ ఫ్యాట్ కొంచెం ఖరాబ్ అయింది నార్మల్గా. దీనికి ఒక ఫ్యాట్ తీసుకొచ్చిన, ఇది ఒక ఫ్యాట్. దీనికి ఒక ఫ్యాట్ తీసుకొచ్చిన, దీనికి ఒక ఫ్యాట్. అండ్ డెల్ ఒక మౌస్ తీసుకొచ్చిన. ఇప్పుడు తెచ్చిన కొత్త మౌస్ ల్యాప్టాప్కి. యాక్చువల్గా నాకు ఎక్కువగా మౌస్తో అలవాటు, మౌస్ లేకుండా సూపర్ ఉంది. ఎందుకైనా మంచిది మౌస్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మౌస్ తెచ్చా, ఇవి ఒక 2 తెచ్చా. లోకల్లోనే దొరికినాయి, ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నా కాబట్టి బట్ లోకల్ హార్డ్వేర్ షాప్లో దొరికినాయి. మా అన్నయ్య ఒకటి ఉంది తెలిసినది, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా. సో ఇప్పటి నుంచి మంచిగా ఇంకా వీడియోస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకురావడానికి ట్రై చేస్తా. మీరు ఊహించారు అంతే, ఇంకా వస్తూనే ఉంటాయి, బట్ టైం పడుతుంది, ఒకేసారి జరగవు కదా అండి. సో అదనమాట. సో బాయ్, సీ యూ, టేక్ కేర్. సో ఈ ల్యాప్టాప్ మొత్తం వాడిన తర్వాత మీకు ఎవరైనా కావాలంటే కామెంట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. పక్కా దీని గురించి మంచి రివ్యూ ఇస్తా. నేను కాకపోయినా మా తమ్ముడు ఒకడు ఉండు, వాడితో అన్న క్లియర్ రివ్యూ ఇప్పిస్తా. ఓకే, బాయ్, సీ యూ, టేక్ కేర్, జాగ్రత్త ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొంచెం కోల్డ్ తగ్గింది, పర్లేదు, రేపొద్దుడికి రికవర్ అయిపోద్ది. సో అంతే ఇంకా.